వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఇక్కడ మైనింగ్ లీజులు తీసుకొని వీళ్ళకుండే ఇన్ఫ్లుయెన్స్, రాజశేఖర రెడ్డితో ఉండే సన్నిహితము సంబంధాలు, ఒక ఇన్ఫ్లుయెన్స్తో ఈ ఎంఎంఆర్డి యాక్ట్ని వైలేషన్ చేస్తారు, ఫారెస్ట్ యాక్ట్ని వైలేషన్ చేస్తారు. ఇక్కడ వెరీ పురాతన టెంపుల్, ఆ యొక్క దేవస్థానం కింద అపూర్వమైన ఖనిజ సంపత్తి ఉంటుంది. అది గవర్నమెంట్ ల్యాండ్. అది ఆ ల్యాండ్లో ఈయన వ్యాపకంగా ఇల్లీగల్. ఇంతవరకు రిపోర్ట్లో అందరూ అధికారులు జనార్దన్ రెడ్డికి తొత్తులే పనిచేశారు. కొండ పైన ఒక సర్వే నెంబర్లో అయింది, కొండ కింద అర్ధ కిలోమీటర్ దూరంలో ఒక సర్వే నెంబర్లో అయింది. జనార్దన్ రెడ్డి దొంగతనం చేసినట్టు ఇల్లీగల్, దానికి పనిష్మెంట్ ఉంటుంది. అధికారులు గవర్నమెంట్ జీతాలు తీసుకుంటా వీళ్ళు చేసిన తప్పులు అంతూ ఇంత తప్పులు కాదు. కర్ణాటక ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో ఓఎంసీ ఏదైతే ఉందో అక్రమ మైనింగ్, ఏదైతే బౌండరీస్ని డివియేట్ చేస్తూ మైనింగ్ చేసిందని దాదాపు 15 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి తపాల్ గణేష్కి ఒక రియాక్షన్. దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఒక ఆశ మొదలైందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు సుప్రీంకోర్టు జస్టిస్ అయితే ఒక కమిటీని ఏర్పాటు చేసి అక్కడ బౌండరీస్ని ఫిక్స్ చేయాలి, మొత్తం ఏ రకంగా అయినా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, డివేట్ జరిగిందా లేదా అనే అంశంపై కూలంకషంగా వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో అక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేసినటువంటి అది ఇప్పటికే ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ఇటువంటి పరిస్థితుల్లోనే దాదాపు 15 సంవత్సరాల తర్వాత నాకు ఒక పాజిటివ్ ఒక వర్డ్ వింటున్నాను అని చెప్పేసి కూడా తపాల గణేష్ ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. మరి ఇప్పటికైనా అధికారులు ఏం చేస్తారు, తనకు న్యాయం జరిగే అవకాశం ఉందా, తదితర అంశాలతో మనతో మాట్లాడడానికి తపాల్ గణేష్ ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సరే, మొత్తానికైతే మీ కృషి దాదాపు 15 సంవత్సరాలు ఎన్నో ఒడిదొడుకులు ఎన్నో ఫేస్ చేశారు, ప్రెజర్స్, ఇటువంటివన్నిటిని అధిగమించి ఈరోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒక కమిటీని వేయడం ఎలా చూస్తారు దీన్ని? అదే సార్ నేను చెప్తా ఉండేది, బళ్ళారి రిజర్వ్ ఫారెస్ట్లో 2002 తర్వాత గాలి జనార్దన్ రెడ్డి ఈ మైనింగ్లో అంటే ఈ భాగం కనిపిస్తుంది ఓబళాపురం భాగంలో 25.9 హెక్టర్స్ ఈ రామ్మోహన్ రెడ్డి వాళ్ళ లీజుని ఈయన ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. ఇదే లీజు పరిధిలో ఆయన ఇంకొక లీజ్ అంటే రాజశేఖర రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్తో ఇంకొక లీజు 35 హెక్టర్స్ ఏమో ఇంకొక లీజ్ తీసుకుంటాడు ఇదే భాగంలో. ఇక్కడ ఇదే కొండ కిందనే ఈ భాగంలో ఏఎంసీ అనంతపురం మైనింగ్ కార్పొరేషన్ని వాళ్ళ భార్య పేరిట అదొక లీజ్ తీసుకుంటాడు. టోటల్ ఇక్కడ 3 మైనింగ్ లీజులు తీసుకుంటారు వీళ్ళు. ఇక్కడ మైనింగ్ లీజులు తీసుకొని వీళ్ళకుండే ఇన్ఫ్లుయెన్స్, రాజశేఖర రెడ్డితో ఉండే సన్నిహితము సంబంధాలు, ఒక ఇన్ఫ్లుయెన్స్తో ఈ ఎంఎంఆర్డి యాక్ట్ని వైలేషన్ చేస్తారు, ఫారెస్ట్ యాక్ట్ని వైలేషన్ చేస్తారు. అన్ని వైలేషన్ చేసి వీళ్ళు వ్యాపకంగా ఇల్లీగల్ మైనింగ్లో పాల్గొంటారు. ఇక్కడ వెరీ పురాతన టెంపుల్ అంటే సుగ్లమ్మ దేవి అనే దేవత అది బ్రిటిష్ వాళ్ళు నోటిఫికేషన్ మ్యాప్లోనే పొందుపరిచినారు. ఈ నోటిఫికేషన్ మ్యాప్లోనే 16 స్క్వేర్ యార్డ్స్ భూమి, వచ్చిపోయే వాళ్ళకి కార్ట్ రోడ్డు ఇవన్నీ దాంట్లో పొందుపరిచారు. అటువంటి దేవస్థానాన్ని ఇక్కడ నమ్ముకున్న ఆరాధ్య దేవతని ఈయన 2007 అనుకుంటా ఆ యొక్క దేవస్థానం కింద అపూర్వమైన ఖనిజ సంపత్తి ఉంటుంది. సుమారు 10 ఎకరాల్లో నోమ్యాన్ ల్యాండ్ జోన్ అంటే అది గవర్నమెంట్ ల్యాండ్. అది ఆ ల్యాండ్లో ఈయన వ్యాపకంగా ఇల్లీగల్ మైనింగ్ చేస్తాడు. ఇల్లీగల్ మైనింగ్ చేసి టోటల్ తెలిసి ఆ గుడిని ధ్వంసం చేసి అదే ఇక్కడ కింద కట్టిండే గుడి దానికి అంటే మరుగుడి అంటే ఏమి దాని ప్యారలల్గా ఈ గుడి కడతాడు, రీప్లేస్ చేస్తాడు గుడి. కానీ ఒరిజినల్ దేవస్థానము గుడి కాదు, అది కేవ్. సుబ్రహ్మ అంటే గుహలో ఉండేది. యాక్చువల్గా గుహలో ఇక్కడ ఉండే ఇక్కడ గ్రామవాసులు అంటే ఈ అల్కొంది గ్రామం కానీ ఉన్నళ్ళి కానీ సిద్ధాపురం కానీ ఇక్కడ శ్రావణ మాసం వస్తే ఇక్కడ ఆ గ్రామదేవతకి ట్రైబల్స్ వాళ్ళు గ్రామదేవతకి పాలు పోసి ఇచ్చేవాళ్ళు. శ్రావణ మాసంలో ఆ గుడికి పాలు పోసి ఇచ్చేవాళ్ళు. దీనికి ఒక హిస్టరీ ఉంది. యాక్చువల్గా ఆ గుడికి ఒక హిస్టరీ ఉండే. అటువంటి గుడికి ఈయన మైనింగ్ సంపత్తు రేట్లు వచ్చినప్పుడు ఆయన మొత్తం డిస్ట్రాక్షన్ చేసి ఆ గుడిని ధ్వంసం చేసి 10 ఎకరాల నోమ్యాన్ ల్యాండ్ జోన్లో ఈయన వ్యాపకంగా ఇల్లీగల్ చేసి ఇక్కడ విచిత్రమైన ఇది చేసినాడు ఇల్లీగల్ అంటే వితౌట్ ఫారెస్ట్ క్లియరెన్స్. యాక్చువల్గా ఆ ఏరియాకి
ఎఫ్సీ క్లియరెన్స్ లేదు అని చెప్పి మైనింగ్ మాఫియా టెట్ ఫర్ డెమోక్రసీ బుక్లో అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు డెలిగేషన్ తీసుకుపోయినారు. అప్పుడు గవర్నర్కి, ప్రెసిడెంట్కి, అందరికీ ఆల్ పార్టీస్ డెలిగేషన్తో ఆ బుక్ తెలుగుదేశం బృందం వెళ్ళి తెలుగుదేశం కలిసి ఇచ్చొచ్చారు కదా. ఆ బుక్లో టోటల్ ఈ అంశం అన్నీ వాళ్ళు పొందుపరిచారు. గుడి ఎక్కడుండా, జీటీ స్టేషన్ ఎక్కడుండా, ఇవన్నీ. నాకు ఒక విషయం ఏమంటే, అధికారులు ఇప్పటికీ ఎక్కడో ఒక దగ్గర అధికారులు జనార్దన్ రెడ్డికి తొత్తులే పనిచేస్తున్నారు. ఎందుకంటే చూడండి, ఇంటర్స్టేట్ బౌండరీ అని ఒక మ్యాప్ చేసినారు. ఆ మ్యాప్ ఒక స్ట్రిప్ మ్యాప్ అని, న్యూ ఇంటర్స్టేట్ బౌండరీ మ్యాప్ అని. ఆ మ్యాప్లో సుగ్లం గుడి చూపిలే, 10 ఎకరాల నోమెన్ ల్యాండ్ చూపిలే, జీటీ స్టేషన్ చూపిలే, సర్వే నెంబర్ చూపిలే. అంటే లోపాలు ఎంత లోపాలు చేసినట్టే. నేను చెప్పేది ఒకటే, జనార్దన్ రెడ్డి దొంగతనం చేసినట్టు ఇల్లీగల్, దానికి పనిష్మెంట్ ఉంటుంది. అధికారులు గవర్నమెంట్ జీతాలు తీసుకుంటా వీళ్ళు చేసిన తప్పులు అంతూ ఇంత తప్పులు కాదు. ఇప్పటికీ ఆ తప్పులను రెక్టిఫై చేసుకోవడం లేదు. కనిష్టం ఈ కమిటీ ముందర, ఈ చైర్మన్ ముందర ఇవన్నీ విషయాలు వెలుగులోకి తీసుకురావాలని తెలుగుదేశం బృందానికి నేను అడుగుతున్నాను. ఎందుకంటే తెలుగుదేశం బృందం వాళ్ళు ఆల్రెడీ మైనింగ్ మాఫియా టెట్ ఫర్ డెమోక్రసీలో అన్ని విషయాలు అంటే ఆల్రెడీ మీరు ఇప్పుడు చెప్తున్నది తెలుగుదేశం పార్టీ రియాక్ట్ అవ్వాలని చెప్తున్నారు, అదొక యాంగిల్. ఇప్పటికైతే మాత్రం సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీకు ఒక కమిటీని కూడా కమిటీని ఇప్పుడు కమిటీని వేసినారు. ఇంతవరకు రిపోర్ట్లో అందరూ అధికారులు జనార్దన్ రెడ్డికి తొత్తులే పనిచేసినారు. యా అధికారి జనార్దన్ రెడ్డిది ఒక సమ్మిరెడ్డి కమిటీ తప్పితే ఈయన అక్రమాలు బయటకు తీసిండే కమిటీ ఏదన్నా ఉంది అంటే కన్నా అది సమ్మిరెడ్డి కమిటీ. సమ్మిరెడ్డి కమిటీలో ఈయన ఎట్లా అక్రమం చేసినాడు, ఏం కదా, ఎట్లా వైలేషన్ చేసినాడు అనేది సమ్మిరెడ్డి కమిటీలో వెరీ క్లియర్గా అంశం వచ్చింది. సమ్మిరెడ్డి కమిటీని ఎవరు వెలుగులోకి తీసుకురావడం లేదు, పరిగణలోకి తీసుకోవటం లేదు. ఇప్పుడు సమ్మిరెడ్డి కమిటీ లోకాయుక్త 11లో ఈ ఓబళాపురం, బళ్ళారి రిజర్వ్ ఫారెస్ట్ ఓబళాపురం వాళ్ళది ఇల్లీగాలిటీస్ పైన రికమెండేషన్ ఫర్ ద క్యాన్సిలేషన్ రిలీజ్ పెట్టిండే సమ్మిరెడ్డి కమిటీ. అదే రిపోర్ట్ పైన అముకస్ కోరి వాళ్ళు ఏమి సమ్మిరెడ్డి కమిటీ మళ్ళీ అది ఇది సిఈసి రిపోర్టు దీనిపైనే ఇది సుప్రీంకోర్టు ముందు వాళ్ళు అప్పీల్ చేసుకున్నారు. వీళ్ళు రాజశేఖర రెడ్డి పీరియడ్లో తరాతురైన ఈ మైన్స్ స్టార్ట్ చేయాలని చెప్పి అఫిడేవిట్ వేస్తే వెంటనే అముకస్ కోరి వచ్చి లేదు దీనికి మైన్స్కి చాలా ఇల్లీగల్ వైలేషన్స్ ఉన్నాయి, అదే కారణంగా మైనింగ్ ఆపరేషన్కి ఇవ్వకూడదు, ఆల్రెడీ సిబిఐ జడ్జిమెంట్ అంటే ఒక పక్క సిబిఐలో నడుస్తూ ఉంది అన్ని విషయాలన్నీ రాసినాడు. ఇప్పుడు సిబిఐ జడ్జిమెంట్ కూడా ప్రొనౌన్స్ అయిపోయింది. సిబిఐ జడ్జిమెంట్లో వెరీ క్లియర్గా జనార్దన్ రెడ్డి, ఓబళాపురం మైనింగ్ సంస్థలు ఆ విధంగా అక్రమాలు పాల్పడినాయని చెప్పి వెరీ క్లియర్గా జడ్జిమెంటే ప్రొనౌన్స్ అయిపోయింది. అంటే ఆడ విట్నెస్లదంతా అప్పీల్ చేసినారు. అంటే ఏమి విట్నెస్లదంతా విషయాలు పరిగణలోకి తీసుకొని జడ్జిమెంట్ అయ్యిండేది. అట్లయి నేను చెప్తుండేది, ఈ అధికారులు ఇప్పటికైనా అధికారులు ఈ సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ని పక్కకు పారేసి సమ్మిరెడ్డి కమిటీ ఏమి రిపోర్ట్ ఇచ్చినాడో ఆ రిపోర్ట్ అధ్యయనం చేయాలా. మళ్ళీ బళ్ళారి రిజర్వ్ ఫారెస్ట్ నోటిఫికేషన్ మ్యాప్ పైన అధ్యయనం చేసి ఆ 10 ఎకరాల నోమెన్ ల్యాండ్ గుర్తించాలా, ఈ భాగంలో జీటీ స్టేషన్ గుర్తించాలా. ఈయన అక్రమాల గురించి నేను ఎందుకు చెప్తున్నా అంటే, రెడీమేడ్గా మైనింగ్ మాఫియా టెట్ ఫర్ డెమోక్రసీ బుక్ తెలుగుదేశం గవర్నమెంట్ ఇప్పుడు ఏమైతే ప్రెసిడెంట్ గవర్నమెంట్ ఉందో ఆ రోజు 2009-10 మధ్యలో ఇది అపోజిషన్ గవర్నమెంట్, అపోజిషన్ పార్టీ ఉన్నప్పుడు ఈ భాగంలో బళ్ళారి రిజర్వ్ ఫారెస్ట్ మ్యాప్ ఈ విషయాల్లో వాళ్ళు అధ్యయనం చాలా నీట్గా చేసినారు. ఆ రిపోర్ట్ చాలా నీట్గా ఉంది. కనీసం ఆ రిపోర్ట్లో ఉండే అంశాలు గణనలో తీసుకొని అధికారుల ముందు, కమిటీ ముందర ఇవన్నీ విషయాలు తీసుకొని వస్తే అప్పుడు న్యాయం జరుగుతుంది అని అంటాను నేను. న్యాయం ఇంకా వీళ్ళు ఏ విధంగా అధికారులు ఆ కమిటీ చైర్మన్కి వీళ్ళు అందజేస్తారో నాకు తెలియదు. ఈ కమిటీ చైర్మన్కి అందజేసేదాంట్లో ఈ యొక్క అధికారులు జాప్యం చేయకూడదు. అంటే ఇటుండే వాస్తవాలు బయటకు తీయాలి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మీరు ఇప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలంటున్నారు. ఇప్పుడైతే 4 సంబంధించి మైనింగ్ని రద్దు చేస్తున్నా అని చెప్పేసి కూడా ఒక అఫిడవిట్ వేసింది. ఇది ఎంత మేరకు మీకు ఉపయోగమా, లేదంటే ఏం జరుగుతుంది? నా అభిప్రాయంలో 4 మైన్స్లు రద్దతికి సిఫారసు అంటే, రద్దతికి ఎప్పుడు సిఫారసు చేస్తారు? విపరీతమైన అక్రమము, ఇల్లీగల్ ఇర్రెగ్యులారిటీస్, వైలేషన్స్ ఉంటేనే క్యాన్సల్కి రికమెండ్ చేసేది. క్యాన్సల్కి రికమెండ్ చేస్తూ వాళ్ళు అమ్మకస్ క్వరీ రిపోర్టుని అప్పీల్ చేశారు. అంటే అమ్మకస్ క్వరీ రిపోర్ట్లో ఏమి ఉన్నాయో అంశాలు అవన్నీ విషయాలు గణన తీసుకొని అమ్మకస్ క్వరీ రిపోర్టు పైనే ఈ యొక్క కమిటీ చైర్మన్ లో ఒక ఇది రావాలా, న్యాయం బయటకు రావాలా, వెలుగులోకి రావాలా విషయాలు. అంటే పరిసరం ఎంత నాశనమైంది, ఈ మైనింగ్ ప్రాంతం తీసుకున్న ప్రాంతంలో వాళ్ళ పరిధిలో ఎంత తీసినారు, వాళ్ళ పరిధి దాటి ఎంత తీసినారు, ఇవన్నీ విషయాలు అమ్మకస్ క్వరీ రిపోర్ట్లో అంశాల్లో పొందుపరిచారు. ఆ యొక్క విషయాలపైన అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వాలా. అమ్మకస్ క్వరీ రిపోర్ట్లో సుగ్రమ టెంపుల్ ఉంది, జీటీ స్టేషన్ ఉంది, ఇవన్నీ విషయాలు ఉన్నాయి. ఇవన్నీ విషయాల్ని సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ 2022లో ఏదైతే అధికారులు చేశారు కదా, ఇవన్నీ యావి పొందుపరచలే వాళ్ళు. సర్వే నెంబర్స్ పొందుపరచలే, మరి దానికి లొకేషన్ మ్యాప్ అది యాక్చువల్గా
అది అక్యురేట్ మైనింగ్ లీజ్ గ్రాంట్ ఎప్పుడు టోపాషీట్ పైన లీజ్ గ్రాంట్ కావు, నోటిఫికేషన్ స్టాచ్యుటరీ మ్యాప్ల పైన అయ్యేది. మా అన్ని నోటిఫికేషన్ టోపషీట్ ఏదైనా అప్లై చేయాలంటే థిక్ ఫారెస్ట్ అవును ఇక్కడ అంతా క్లియర్గా ఉంది. ఈ యాక్చువల్గా 1953 నుంచి కాలకాలానికి లీజ్ ఇచ్చినారు విలేజ్ మ్యాప్ల పైన. ఆ విలేజ్ హద్దులు గుర్తించాలి యాక్చువల్. అందుకోసం చెప్పేది 1990లోనే 2 గవర్నమెంట్లు ఒప్పందాలు చేసుకున్నాయి. విలేజ్ మిస్సింగ్ పాయింట్స్ని ఈ మైనింగ్ ప్రాంతంలో కొన్ని మిస్సింగ్ పాయింట్లు అయినాయి, మిస్సింగ్ పాయింట్ని రీఫిక్స్ చేయాలని. ఆ విలేజ్ పాయింట్ని మిస్సింగ్ పాయింట్ రీఫిక్స్ అది జియోగ్రఫికల్ కాంటూర్ లెవెల్లో ఉన్నాయి. ఆ కాంటూర్ లెవెల్లో ఉన్న పాయింట్ని ఐడెంటిఫై చేసే దాంట్లో అధికారులు, కర్ణాటక ఆంధ్ర అధికారులు, సర్వే ఆఫ్ ఇండియా అధికారులు టోటల్ విఫలమైనారు. ఇల్లీగల్ మైనింగ్ చేసే వాళ్ళకి అనుకూలంగా టోపాషీట్ మ్యాప్ని వాడినారు. టోపషీట్ వాడితే వాళ్ళకి అనుకూలం అవుతుంది, వాళ్ళ ఇల్లీగల్ వాళ్ళకి అనుకూలమవుతుంది. ఎందుకంటే జనార్దన్ రెడ్డి గారు లీజ్ అది ఉబలాపురం 3 ఏమైతే 68.50 అంటాం కదా, అది టోటల్ టోపాషీట్ పైన లీజ్ గ్రాంట్ చేసుకోవచ్చిండేది. దానికి సర్వే నెంబర్ లేవు, యాజ్ పర్ స్కెచ్ అని చెప్పి ఆయన కర్ణాటకలో ఆల్రెడీ గ్రాంట్ అయిన ఏరియాలోనే ఎంక్రోచ్ అయినాడు. మరొక అంశం సార్, ముఖ్యంగా అమ్మవారి టెంపుల్ని డిస్టర్బ్ చేయడం వల్ల గాలి జనార్దన్ రెడ్డి కూడా చాలా ఇబ్బందులు పడ్డారు అని ఒకటి అంటారు. ఒక కొత్త టెంపుల్ని కూడా మాకు చూపిస్తారు? చూపిస్తాను, ఇక్కడే ఉంది కదా సార్. ఎంతో ఇక్కడ ట్రైబల్స్ కూడా ఎంతో అద్భుతంగా పూజించుకునేటువంటి సుంకులమ్మ టెంపుల్ని ఎవరైతే గాలి జనార్దన్ రెడ్డి డిస్టర్బ్ చేసిన తర్వాత చాలా ఇబ్బంది. ఇందాక అడిగాను మిమ్మల్ని, మీరు కూడా టెంపుల్ దగ్గరకు వచ్చాను చూపిస్తామని చెప్పేసి. ఏంటి సార్ ఈ ఇష్యూ ఏంటి అసలు? సార్ ఇది యాక్చువల్గా 1990 నోటిఫికేషన్ మ్యాప్లోనే సుగ్గలమ్మ దేవి టెంపుల్ గురించి, సుగ్గలాదేవి టెంపుల్ గురించి పొందుపరిచారు. ఇది యాక్చువల్గా సుగ్గలమ్మ టెంపుల్ అనేది స్ట్రైన్ అంటే గుహలో ఉండేది. యాక్చువల్గా మేము కళ్ళారు చూసాం, గుహలో ఆ గుడి రామ్మోహన్ రెడ్డి అని చెప్పి ఒరిజినల్ లీజ్ హోల్డరు ఆ యొక్క గుడి, ఆ కేవ్ పైన గుడి కట్టి ఆయన ఆరాధించేవాడు. ఆయన చాలా గుడి అంటే చాలా భక్తి దైవం ఎక్కువ ఉండే, ఆయన ఎక్కువ దానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. అక్కడ 10 ఎకరాలు నో మ్యాన్ ల్యాండ్ జోన్ ఉండేది. 10 ఎకరాల నో మ్యాన్ ల్యాండ్ జోన్లో ఆ యొక్క టెంపుల్ని వీళ్ళు ధ్వంసం చేసి ఆ మైనింగ్ని రిచ్ డిపాజిట్ మినరల్ అంతా వితౌట్ అంటే ఎఫ్సీ వేయలేదు, ఏమీ లేదు, గవర్నమెంట్ ల్యాండ్లో చొరబడి వీళ్ళు ధ్వంసం మైనింగ్ ఎక్స్ట్రాక్షన్ చేసి గుడిని ధ్వంసం చేసి ఆ గుడిని ప్యారలల్గా గుడి కట్టిస్తారు, ఇక్కడ నిర్మాణం చేస్తారు. ఇది విషయం. ఓకే, అయితే సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది, మొత్తం అంతా సిస్టమేటిక్గా జరుగుతుంది. ఏం ఫైనల్గా అల్టిమేట్గా ఎన్ని రోజులు ఇది జరిగే అవకాశం ఉంటుంది? మీకు ఏమన్నా కాంటాక్ట్ అయ్యారా అక్కడ నుంచి వచ్చి? కాదు సార్, నేను చెప్పేది ఇంతవరకు అధికారులు ఎక్కడో ఒక దగ్గర నేను అదే చెప్తాను, జనార్దన్ రెడ్డి ఒక రకంగా తప్పు చేస్తే, ఇల్లీగల్ మైనింగ్లో పాల్పడి తప్పు చేస్తే, అధికారులు ఐఏఎస్ ఐఎఫ్ఎస్ చాలా బుద్ధివంతులు. వాళ్ళు ఇక్కడ ఈ యొక్క రిపోర్ట్ చేసే దాంట్లో, అధ్యయనం చేసే దాంట్లో టోటలీ విఫలమైనారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెనకటి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఏది అఫిడవిట్లు వేసినారో అఫిడవిట్లో అన్నీ వెనక్కి తీసుకున్నారు ఈ గవర్నమెంట్ అఫిడవిట్లో స్పష్టంగా ఏం చెప్పినారు, 4 మైన్స్ల రికమెండేషన్ ఫర్ ది క్యాన్సలేషన్, జీటీ స్టేషన్, సుగ్గలమ్మ టెంపుల్ అన్ని దాంట్లో ఉన్నాయి అంశాలు. నేను చెప్పేది అదే, సమ్మిరెడ్డి కమిటీ రిపోర్ట్లో వెరీ క్లియర్గా ఉంది. ఆ సమ్మిరెడ్డి కమిటీ రిపోర్ట్ని అధ్యయనం చేసి ఆ టెంపుల్ జాగా ఎక్కడుండా ఏం కథ అని దాన్ని అప్పీల్ చేయాలి. ఆ రిపోర్ట్ని అప్పీల్ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. అది విషయాలు. దీంట్లో చూడండి, మేము 3వ జనరేషన్ మైనింగ్లో, మా పిల్లల్లో 4th జనరేషన్, 3rd జనరేషన్. ఈ భాగంలో మేము 6 ఏళ్ళ నుంచి, నా వయసు 6 ఏళ్ళు, మా నాయన మైన్స్ పిలిచేటప్పుడు అప్పుడు రేట్లు లేవు, మా తండ్రి గారు చేసేటప్పుడు రేట్లు లేవు. మా దురదృష్టము. సమ్మిరెడ్డి కమిటీ సంబంధించిన ఏదో రిపోర్ట్ని చేస్తే, రివీల్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి అన్యాయాలన్నీ సార్ ఇక్కడ స్పష్టంగా ఉండేది. బళ్ళారి రిజర్వ్ ఫారెస్ట్ మ్యాప్, నోటిఫికేషన్ మ్యాప్లో విలేజ్ బౌండరీస్ అన్ని పొందుపరిచినారు. కాంటూరు పైననే విలేజ్ బౌండరీస్ రన్ అయ్యేది. టోపా షీట్ పైన మాకు లీజులు ఇవ్వలేదు. టోపా షీట్ పైన లీజులు తీసుకున్న వాళ్ళు ఓబులాపురం మైనింగ్ కంపెనీ వాళ్ళు, అది 65.50, దానికి సర్వే నంబర్ లేదు, ఏమీ లేదు. ఓబులాపురం మైనింగ్ కంపెనీకి మల్పంగుడి 1లో లీజే, వాళ్ళకి జీవోనే కాలేదు. వాళ్ళకి అయితే జీవో సిద్ధాపురం 1, మల్పంగుడి 2 అంటే కొండ పైన ఒక సర్వే నెంబర్లో అయింది, కొండ కింద 1/2 కిలోమీటర్ దూరంలో ఒక సర్వే నెంబర్లో అయింది. వాళ్ళు యాజ్ పర్ స్కెచ్ అని చెప్పి టోపా షీట్ పైన లీజ్ అప్లై చేసి ఆల్రెడీ మాకు స్టేట్ అండ్ సెంట్రల్ క్లియరెన్స్లో అప్రూవల్ అయ్యే మైన్స్ లీజుల్లో అప్రోచ్ అయ్యి వీళ్ళు ఇల్లీగల్గా ఎంక్రోచ్ అయ్యి వీళ్ళు అప్పుడు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్, కర్ణాటకలో డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టరు ఆ పోస్ట్ని దురుపయోగం చేసుకొని కర్ణాటకలో ఉండే లీజ్ బౌండరీ అన్ని వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని వ్యాపకంగా ఇల్లీగల్ చేశారు వీళ్ళు. ఓబులాపురం మైనింగ్ సంస్థ కంపెనీ వాళ్ళు. అధికారులు దాన్ని గుర్తించాలా. అది ఆల్రెడీ మైనింగ్ మాఫియా టెట్ ఫర్ డెమోక్రసీ బుక్లో ప్రతి ఒక్క అంశం పొందుపరిచారు. అవన్నీ బయటికి రావాలనేది మా డిమాండ్. అదే ఇంతకుముందు మనకు
తపాల్ గణేష్ గారు చెప్పినట్టుగా అయితే అంతర్గంగమ్మ కొండ వద్దే ఉన్నాం మనం. మొత్తం మీద అయితే మాత్రం ఇక్కడే మొత్తం డివేట్ జరిగిందంతా దాదాపు 68 హెక్టార్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ డివేట్ జరిగిందని చెప్పేసి ఇప్పటికి కూడా పోరాడుతున్నటువంటి నేపథ్యం. మరి తపాల్ గణేష్ గారి మాటల్లో విందాం ఏం చెప్తారు సార్. ఏంటి ఈ అంతర్గంగమ్మ కొండ గురించి ఏం చెప్తారు మీరు? సార్ ఇది మీకు కనిపిస్తుంది కంటికి కుడిపక్క ఇదే అంతర్గంగమ్మ కొండ, మల్పంగుడి ఫీల్డ్ నెంబర్ 1, ఇది సర్వే నెంబర్ 1. ఈ కొండ దిగువ ఫీల్డ్ నెంబర్ 2, ఈ దిగువ ప్రదేశం అంతా ఫీల్డ్ నెంబర్ 2. యాక్చువల్గా చూడండి ఈ ఈ యొక్క స్ట్రీమ్ అంటే ఇక్కడ మధ్యలో కనిపిస్తుందా, ఈ కొండకి కనిపిస్తుందా, అక్కడే ట్రై జంక్షన్ పాయింట్. అంటే బళ్ళారి ఒక కాంటూరు మ్యాప్ ప్రకారంగా ఇక్కడ 3 పల్లెలు అంటే టుముటి, విట్లాపురం, మల్పంగుడి, మరి ఒకటి టుముటి, సిద్ధాపురం, మల్పంగుడి. ఈ 2 ట్రై జంక్షన్లు ఇక్కడే దొరుకుతాయి. అది బళ్ళారి రిజర్వ్ ఫారెస్ట్ మ్యాప్ ప్రకారంగా కాంటూర్ ప్రకారంగా కరెక్ట్గా ఆ కొండపైన 900 హారెల్లో వెరీ క్లియర్గా 2 ట్రై జంక్షన్లు ఉన్నాయి. యాక్చువల్గా జనార్దన్ రెడ్డి గారికి జీవోలో మల్పంగుడి 1 లీజే గ్రాంట్ కాలే, లీజే గ్రాంట్ కాలే. చూడండి మీరు జీవో చూడండి, జీవోలో ఎక్కడా గ్రాంట్ కాలే. వీళ్ళు ఇంకా నా అభిప్రాయంలో సిబిఐ వాళ్ళు కూడా ఫీల్డ్ నెంబర్ 1లో వాళ్ళు ఏమి సర్వే చేసి ఎవరిది సింగిల్ అండ్ క్యాలరీస్ వాళ్ళది రిపోర్ట్ తీసుకున్నారు. యాక్చువల్ ఫీల్డ్ నెంబర్ 1లో మైనింగ్ చేయడమే తప్పు. ఎందుకంటే ఫీల్డ్ నెంబర్ 1లో ఆయనకి జీవోనే కాలేదు, గ్రాంటే కాలే. అంటే మైనింగ్ జరిగిందంటే నేమ్ సేక్ మైన్స్. ఇది కర్ణాటకలో భాగంలో ఇదే హిన్ ట్రేడర్స్ అని, ఇది కర్ణాటక భాగంలో విట్లాపురం, ఇది విట్లాపురం సర్వే నెంబర్లు. కర్ణాటక భాగంలో హిన్ ట్రేడర్స్, ఎంబేటి, ఆ తలపైన నారాయణ రెడ్డి అంటే మా తండ్రి గారు నామారత్నయ్య అని. ఈ మైనింగ్లో ఆయన కంట్రోల్లో పెట్టుకునేసి ఆయన ఇన్ఛార్జ్ మినిస్టర్ అవుతాడు. 2008లో ఇన్ఛార్జ్ మినిస్టర్ అవుతాడు. ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినాక ఇక్కడ ఈ ఏరియాలో మైన్స్లన్నీ ఆయన కంట్రోల్ తీసుకుంటాడు. కంట్రోల్ తీసుకొని ఇక్కడుండే ప్రాంతంతో మైనింగ్ తవ్వేసి ఆంధ్ర పర్మిట్ అంటే ఆంధ్రాలో గ్రాంట్ అయింది కదా ఈయనకి, ఆ గ్రాంటింగ్ 68.50 ఆ పర్మిట్లతో ఈయన మూవ్మెంట్ చేస్తాడు. ఒక చోట ఈయన మైనింగ్ చేస్తున్నది ఒక చోట. అవును, అధికారులు ఇప్పటికి కూడా ఈ కమిటీ అధికారులకి ఏమైతే కమిటీ అయిందో, కమిటీ అధికారులు కూడా డ్రోన్ ద్వారా సర్వే చేస్తున్నారు కదా, వీళ్ళు కూడా తప్పు చేస్తున్నారు. ఎందుకంటే ఫీల్డ్ నెంబర్ 1లో జీవో ఎక్కడుంది సార్? మీరు కానీ చూడండి, మైనింగ్ మాఫియా టెట్ డెమోక్రసీ అని చంద్రబాబు నాయుడు గారి దీంట్లో జీవోలు ఉన్నాయి. జీవోలో ఆయన గ్రాంట్ అయ్యింది సిద్ధాపురం 1. సిద్ధాపురం 1 అంటే కొండకి అవతల ఫేస్ ఈ పక్క మన కంటికి కనిపించేదంతా మల్పంగుడి ఫేస్. ఇది కొండకి అవతల ఫేస్లో 1లో కొంత గ్రాంట్. సిద్ధాపురంలో దిగువ ప్రదేశం అంతా చెట్లునే కదా, చెట్లలో గ్రాంటింగ్. ఈ చెట్లో మైనింగ్ జరిగిందా? లేదు. మీరు చూడండి, మైనింగ్ జరిగింది చెట్లలో? ఇక్కడ మైనింగే జరగలేదు. ఈయన గ్రాంటింగ్ ఒక దగ్గర, ఈయన టోపా షీట్తో గ్రాంట్ చేసుకొని వస్తాడు. నేను అందుకే చెప్పేది 2007లోనే ఇక్కడ కర్ణాటక DCF వెరీ క్లియర్గా ఇచ్చినాడు. ఈయన గ్రాంటింగ్ తప్పించినారు. కర్ణాటకలో ఏదైతే గ్రాంటింగ్ ఏరియాల పైన స్టాచ్యుటరీ క్లియరెన్స్ ఏరియా పైన ఈయన ఏరియా టుమ్టీలో ఓవర్లాప్ అవుతా ఉంది, దీన్ని మీరు సరిదిద్దుకోండి అని చెప్పి ఆ 2007లో ఆ రోజు DCF DFO కల్లోల్ బిశ్వాస్ ఉంటాడు, ఆయనకి బళ్ళారి నుంచి నోటీస్ ఇచ్చినాడు, ఈ లీజ్ తప్పు ఉంది, దీన్ని సరి చేసుకోండి అని. అయినప్పటికీ సరి చేసుకోలేదు. గాలి జనార్దన్ రెడ్డి ఇక్కడే మంత్రి అయిపోతాడు కర్ణాటకలో. ఈయన దాన్ని తప్పుగా వాడుకుంటాడు. నేను చెప్పేది మైన్స్ డివైడ్ చేయడానికి. అవును, ఈ కమిటీ అధికారులు కూడా వచ్చే కమిటీ చైర్మన్కి తప్పు సందేశాన్ని ఇస్తున్నారు. ఇక్కడ ఈ మల్పంగుడి విషయంలో మాత్రము వెరీ క్లియర్గా తప్పు సందేశం ఇస్తున్నారు. అధికారులు అదే ఫాలో అవుతున్నారు. ఇప్పుడు డ్రోన్ గీను చేశారు కదా, ఆ డ్రోన్ అన్ని మల్పంగుడి 1లో ఎక్కడుందండి లీజ్? వాళ్ళకి మల్పంగుడి 1లో లీజే లేదు కదా. మల్పంగుడి 1లో ఆయన లీజ్ బౌండరీస్ కూర్చోబెట్టినాడే జీవో ప్రకారంగా. మల్పంగుడి 1 లీజ్ లేదు, ఎక్కడ చూడండి జీవోలో. గ్రౌండ్ లెవెల్ అయితే వర్క్ జరుగుతుంది. గ్రౌండ్ లెవెల్లో ఆయన మల్పంగుడి ప్రదేశం అని చెప్పి టుముటి, విట్లాపురం ఏరియాలో ఓవర్లాప్ అయ్యి ఆ ప్రదేశంలో ఇల్లీగల్ మైనింగ్ చేసినాడు. సరే, అయితే ఇప్పుడు స్ట్రైట్గా చెప్పండి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు అధికారులకు కానీ, ఎందుకంటే ఒక కమిటీ జరుగుతుంది, ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది, ఎందుకంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇక్కడ ఒక కమిటీ వేసాడు, అధికారులకు ఏం చెప్తారు? నేను అదే మీకు ఇంతకుముందు కూడా చెప్పిండేది, జనార్దన్ రెడ్డి గారు ఒక తప్పు చేస్తే, అధికారంతో మదముతో ఇల్లీగల్ మైనింగ్ చేస్తే, ఈ అధికారులు దానికి 10 ఇంతలు తప్పు చేస్తున్నారు. ఇవ్వద్దు అధికారులు వాస్తవాలు బయట తీయాల. అటువంటిది వాస్తవాలు బయటికి తీసే దాంట్లో అట్టర్ ఫెయిల్యూర్ అయినారు. ఎక్కడో ఒక దగ్గర జనార్దన్ రెడ్డి గారితో లాలుచి పడ్డారు. ఇప్పుడు ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చెప్పా, మేము టోపా షీట్తోనే ఇంటర్స్టేట్ బౌండరీ అయింది, దాని ప్రకారమే కదా కరెక్ట్ అయింది అని అంటున్నాడు. ఆయనకి నాలెడ్జ్ లేదు. టోపా షీట్కి విలేజ్ బౌండరీస్ ఉండవు, సర్వే నెంబర్స్ ఉండవు. అది యాక్చువల్గా లొకేషన్ కీ మ్యాప్.
అక్యురేట్ మ్యాపు సౌత్ ఇండియాలో మన బళ్ళారి రిజర్వ్ ఫారెస్ట్ నోటిఫికేషన్ 1890లోనే నోటిఫికేషన్ అయిపోయింది. 100 ఏళ్ల పైన దీని మ్యాప్కి ఒక చరిత్ర ఉంది. ఈ మ్యాప్లో అన్ని విలేజ్ బౌండరీస్ పొందుపరిచినాయి. ఈ మ్యాప్ ప్రకారంగానే కర్ణాటక లీజులన్నీ గ్రాంట్ అయ్యేది. కర్ణాటకలో గవర్నమెంట్, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ అయ్యేది. ఈ ఫారెస్ట్ మ్యాప్ ప్రకారంగానే అప్రూవల్ అయినాయి. అప్రూవల్ అయిన ఏరియాలో జనార్దన్ రెడ్డి గారు ఓవర్లాప్ అయ్యారు. అది విషయం. ఈ అధికారులు ఇప్పటికైనా తప్పిదాన్ని మరుపరిశీలన చేయాలా ఈ భాగంలో. ఎందుకంటే మల్పంగుడి 1లోని పదే చెప్తున్నాను, వాళ్ళకి జీవో లేదు. మల్పంగుడి 1లో గ్రాంటే కాలేదు. ఫారెస్ట్ మ్యాప్ పరంగా ఇప్పటికైనా అధికారులు ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా దోషులు ఎవరు, నిర్దోషులు ఎవరు ఖచ్చితంగా తేలే అవకాశం ఉందంటారు. అవును, ఒక విలేజ్ సర్వే నెంబర్లో గ్రాంట్ అయితే ఆ విలేజ్ సర్వే నెంబరు, షెడ్యూల్స్ అన్నీ వేయాలి. యాక్చువల్ జీవోలో విలేజ్ సర్వే నెంబర్ లేదు, జీవోలో ఏమీ లేదు. గ్రాంటే మల్పంగుడికి జీవోలో ఇవ్వలేదు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అది తరాతురిన ఆగమేఘాల మీద రాజశేఖర రెడ్డి ఒక ఇన్ఫ్లుయెన్స్తో ఆయనకు వచ్చిన జీవోని మరుపరిశీలించి ఈయనకి ఇచ్చిన జీవో ఎక్కడ సిద్ధాపురం 1 మల్పంగుడి 2 అంటే దిగువర ప్రదేశము. ఇక్కడ మైనింగే చేయలేదు. ఆయన ఎక్కడైతే సిబిఐ వాళ్ళకు కూడా చూపించా అది కూడా తప్పే అని చెప్తాను నేను. ఎందుకంటే ఆయనకు ఆ గ్రాంట్ కాకుండా ఏరియాలో తవ్వినాడంటే అదే చట్టవిరుద్ధం కదా, క్రైమ్ అదే క్రైమ్ కదా. ఇంక అంతకన్నా క్రైమ్ ఇంకేం కావాలా? ఏదైతే ఉందో ఓఎంసీ మైనింగ్ చేసినటువంటి అంతర్గంగమ్మ గుడి దగ్గర ఇక్కడ అంతర్గంగమ్మ గుడి 1 దగ్గర ఇక్కడ ఏదైతే ఉందో అసలు వారికి ఇక్కడ అలికేషనే లేదు, అయినా మైనింగ్ చేశారు. ఇటువంటివన్నీ అధికారులు అయితే తొక్కి పెడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నారు, ఈయన టపాల్ గణేష్ ఇప్పటికైనా ఈ ఫారెస్ట్ సంబంధించి మ్యాప్తో ఎంక్వైరీ చేస్తే మాత్రం నిర్దోషులు ఎవరు, దోషులు ఎవరు తేలిపోతుంది ఇటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఒక ప్రకృతికి అన్యాయం చేస్తున్నటువంటి నేపథ్యం, ముఖ్యంగా ఈ సిచ్యువేషన్ని ఇంత ప్రొలాంగ్ దాదాపు 15 ఏళ్ల పాటు నేను పోరాడుతున్నాను కాబట్టి నాకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూనే, మరోవైపు అధికారులు అయితే మాత్రం ఇప్పటికీ తమ తప్పుల్ని తెలుసుకోవడం లేదు. ఆ తప్పుల్ని తెలుసుకుంటే మాత్రం ఇక్కడ అక్రమ మైనింగ్ జరిగిందా లేదా, లేదంటే ఈ డీవియేషన్ ఏంటి, ఎవరు ఏంటి అనేది మొత్తం పూర్తిగా కూలంకషంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ కమిటీ అధికారులైనా కూడా ఖచ్చితంగా బౌండరీస్ ఏంటి, మొత్తం వివరాలు మాత్రం కమిటీకి అందజేసే రకంగా అధికారులు వ్యవహరించాలని అని కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాక నాయుడు, RTV, ఓఎంసీ ప్రాంతం నుండి, కర్ణాటక. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.